ఏదేమైనా మళ్లీ వైసీపీ గాడిలో పడుతోంది. జగన్ కూడా దూకుడు పెంచడానికి ఒక్కో అడుగును ఆచితూచి వేస్తున్నారు. ఇక ఇప్పుడు జగన్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. గుంటూరు మిర్చి యార్డ్ ఇన్సిడెంట్ జగన్లో ఒక వైల్డ్ ఫైర్ని పుట్టించింది. అందుకే రాబోయే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. ఇక ఈ బడ్జెట్ సమావేశాలకు జగన్తో పాటు ఎమ్మెల్యేలు కూడా హాజరు కాబోతున్నారు. అధికారం కోల్పోయాక వైసీపీ సభ్యులు కేవలం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసేందుకు మాత్రమే అసెంబ్లీకి వెళ్లారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ చాలా దూరంగా ఉంది. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ సమావేశాలకు వస్తామని చెప్పారు. కూటమి అధికారంలోకొచ్చాక తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. ఈ క్రమంలోనే జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని భావిస్తున్నారు. ఎన్నికల సమయంలో భారీగా హామీలిచ్చి అధికారంలోకొచ్చిన కూటమి ఇప్పుడు ఆ హామీలను అమలు చేయడానికి నిధులు లేవని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. సూపర్ 6 అమలుపై చంద్రబాబు కూడా అసలు హామీలు నెరవేర్చలేము అంటూ తేల్చేశారు. దీంతో బడ్జెట్లో సూపర్ 6 అమలు, వాటి కేటాయింపులపై నిలదీయడానికే జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో జగన్ అసెంబ్లీకి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జగన్తో పాటుగా వైసీపీ ఎమ్మెల్యేలు కూడా సోమవారం అసెంబ్లీకి హాజరు కానున్నారు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇప్పటికే జగన్ తమ పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. అసలే ఏపీలో రాజకీయాలకు ఒక వెయిట్ ఉంటుంది. రాజకీయ నాయకులకు ఒక ఆటిట్యూడ్ ఉంటుంది. అందుకే ఏపీ పాలిటిక్స్ అంటే చుట్టూ ఉన్న రాష్ట్రాలు కూడా ఆసక్తిగా చూస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు కూటమికి మాత్రం కొంచెం షాకింగ్గానే ఉంది జగన్ వ్యవహారం. ఎందుకంటే జగన్ గత ఏడాది జూలైలో అసెంబ్లీ సమావేశాల సమయంలో 2 రోజులొచ్చారు. నవంబర్లో జరిగిన సమావేశాలకు రాలేదు. ఇక ఇప్పుడు రేపటి నుంచి జరిగే సమావేశాలకు రాబోతున్నారు. అయితే ఇప్పుడు అసెంబ్లీకి రావాలని కూటమి కూడా కోరుకుంది. రఘురామకృష్ణంరాజు, అయ్యన్న పాత్రుడు కూడా జగన్ని అసెంబ్లీకి రమ్మని చెప్పారు. వాళ్ల మాట నెరవేర్చడానికి అన్నట్టు ఆయన కూడా రాబోతున్నారు. అయితే ఇక్కడ కూటమి ఉద్దేశం కూడా జగన్కి ఎలాగో ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి మైక్ ఇవ్వకుండా తిప్పలు పెట్టి వినోదం చూద్దామని వెయిట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. కానీ ఇప్పుడు జగన్ కూడా కూటమి ఇస్తాను అన్న సూపర్ 6 గురించి మాట్లాడే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఒకవేళ కూటమి జగన్కి మైక్ ఇవ్వకపోతే ఇవ్వలేదు అన్న కోణంలో జగన్కి సానుభూతి పెరుగుతుంది. ఇస్తే సూపర్ 6 గురించి అడిగి ప్రజలకు హీరో అవుతాడు. అంటే ఎలా జరిగినా జగన్కి ప్లస్సే అవుతుంది. కానీ కూటమి నాయకులంతా కూడా ప్రతీకారం తీర్చుకొని అవమానించడానికే రెడీగా ఉన్నారు. అయితే ఇప్పుడు జగన్ గవర్నర్ ప్రసంగానికి మాత్రమే వస్తారా, లేదంటే బడ్జెట్ సెషన్ మొత్తానికి హాజరవుతారా చూడాలి. ఏది ఏమైనా అందరూ కోరుకున్నట్టుగా జగన్ అసెంబ్లీకి రావడం ఏపీ రాజకీయాలలో ఒక మంచి పరిణామం. అయితే కూటమి ఎలా ప్రవర్తిస్తోంది, వైసీపీ ఎలా తిప్పికొడుతోంది అన్నది చూడాలి.